గైస్ మన రోజంతా ల్యాప్టాప్ ముందు వర్క్ చేసిన, లాంగ్ బైక్ రైడ్స్ వెళ్ళినా, జిమ్లో హెవీ వర్కౌట్ చేసిన ఒక కామన్ ప్రాబ్లం అయితే మనకు రోజు ఉంటుంది. బ్యాక్ పెయిన్, నెక్ స్టిఫ్నెస్, షోల్డర్ స్ట్రెస్. ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్కి అయితే మాటలో చెప్పలేం. సో రోజంతా కూర్చొని స్క్రిప్ట్ రాసుకోవాలి, వీడియో రికార్డ్ చేయాలి, గంటల తరబడి సిస్టమ్ ముందర కూర్చొని ఎడిటింగ్ అయితే చేయాలి. ఇంకా ఆఫీస్ వర్కర్స్ కానీ ఇలాంటి వాళ్ళకైతే ఎక్కువ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో హోమ్లోని ఇన్స్టాంట్ రిలాక్సేషన్ ఇవ్వడానికి అగేరో నుంచి అగేరో రిలాక్స్ హ్యాండెడ్ ఫుల్ బాడీ మసాజర్, దీన్ని యూజ్ చేస్తే మీ పెయిన్ అనేది మాక్సిమం అయితే తగ్గించుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో లాస్ట్ వరకు చూద్దాం ఇది ఎలా పర్ఫామ్ అవుతుంది ఏంటని చెప్పేసి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా దీన్ని ఎలా యూజ్ చేయాలి చిన్న డెమో అయితే చూపిస్తాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి. సో మనకి బాక్స్లో మెయిన్ కంటెంట్స్ వచ్చేసరికి ఈ మెయిన్ యూనిట్ అయితే ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మన ప్రీమియం బిల్ అయితే చూడడానికి అనిపిస్తుంది. మొత్తం ప్లాస్టిక్ బిల్ అయితే యూజ్ చేశారు. సో చాలా స్ట్రాంగ్ బిల్డ్ అని చెప్పాలి. సో పైన టెక్స్చర్ పట్టుకున్నప్పుడు చాలా స్మూత్ గా అయితే అనిపిస్తుంది. మీకు ఇక్కడ అగేరో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ హ్యాండిల్ అయితే ఉంది. సో ఈజీగా ఇక్కడ మనం ఇలా పట్టేసుకొని మనకు నచ్చిన చోట్ల అయితే మసాజ్ అయితే చేసుకోవచ్చు. మీకు కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తూ ఉంటుంది, మరీ అంత వెయిట్ అయితే కాదు. మెయిన్ అయితే ఇది వెయిట్ ఉండాలి. వెయిట్ ఉంటేనే మనకు ప్రెషర్ అనేది తగులుతుంది అనమాట. సో వెయిట్ లెస్ గా ఉంటే మనం ఎత్తి పట్టి గట్టిగా ఒత్తాలన్నమాట, లేకపోతే మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవ్వదు. సో వెయిట్ ఉంటేనే మీకు బాగా ప్రెషర్ తగిలి మనకి మంచిగా మసాజ్ అయితే చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. అండ్ డిస్ప్లే కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి చిన్నది. సో ఎల్ఈడి డిస్ప్లే అనమాట. తర్వాతకి మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ మోడ్స్ గురించి కూడా తెలుసుకుందాం. తర్వాతకి 6 వేరియబుల్ స్పీడ్ సెట్టింగ్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో మనకి హై టార్క్ మోటార్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి రీఛార్జబుల్ అయితే కాదు, దీనికి పవర్ కార్డ్ అయితే ఇస్తున్నాడు. చాలా లాంగ్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ప్లగ్ చేసి మనం యూజ్ చేసుకోవడమే. ఇందులో పవర్ వచ్చేసరికి 28 వాట్స్ అయితే యూజ్ చేశారు. వోల్టేజ్ వచ్చేసరికి 220 to 240 వాట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం దీన్ని సింపుల్గా ఇలా తిప్పేస్తే ఇది ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ప్రొటెక్టివ్ మెష్ కవర్ అనమాట. అంటే స్కిన్కి కానీ మనం హెయిర్కి కానీ మసాజ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ప్రెషర్ తగలకుండా దీని అయితే పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది దీన్ని యూజ్ చేస్తే మాత్రం. తర్వాతకి ఇక్కడ దీన్ని పక్కన తీసి పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి మసాజ్ హెడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో టోటల్గా 8 అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి. సో ఫస్ట్ వచ్చేసరికి దీనికి ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తుంది. ఇదే మనకి ఫ్లాట్ మసాజ్ హెడ్. ఇది మనం ఓవరాల్ బాడీకి మొత్తం యూజ్ చేయొచ్చు. సో మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇది మనకి రొటేట్ అవుతుంది అనమాట. రొటేట్ అవుతూ ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఈజీగా మనం మసాజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. దీన్ని రిమూవ్ చేసి వేరే తగిలించుకోవాలంటే సింపుల్ గా దీన్ని తీసేసి ఇంకొక మసాజ్ హెడ్ అయితే ఇక్కడ మనం ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ గా అటాచ్ చేసేయచ్చు. ఇలా పెట్టి ఇలా అంటే మనకి అటాచ్ అయిపోతే తర్వాత ఇక్కడ మెష్ కవర్ అయితే ఉంటుంది కదా, దీన్ని ఇలా మనం తిప్పేస్తే సరిపోతుంది. దీన్ని కూడా యూజ్ చేసుకొని మసాజ్ అయితే చేసుకోవచ్చు మీరు. తర్వాతకి వేవీ మసాజ్ హెడ్ అనమాట. ఈ మసాజ్ హెడ్ వచ్చేసరికి మనకి డీప్ టిష్యూ మసాజ్ కోసం అయితే డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ షోల్డర్స్ కానీ ఆర్మ్స్ కానీ బ్యాక్ అండ్ ఫీట్ పెయిన్ ఉన్న ప్లేసెస్ లో దీన్ని యూజ్ చేస్తే మాత్రం మంచి ప్రెషర్ మసాజ్ ఫీల్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత మనకి బాల్ మసాజ్ హెడ్ అనమాట. దీన్ని మెయిన్ గా ఎసెన్షియల్ ఆయిల్స్ తో యూజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కానీ మన చేతులకు కానీ లేదంటే మోకాలకు కానీ అండ్ ఫీట్ దగ్గర కూడా దీన్ని యూజ్ చేసుకొని మసాజ్ చేసుకున్నప్పుడు మంచి రిలాక్సేషన్ ఫీల్ అయితే వస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేసరికి టైచి మసాజ్ హెడ్ అనమాట. ఇది వచ్చేసరికి టైచి మూవ్మెంట్ ని ఇమిటేట్ చేస్తూ నీడింగ్ మసాజ్ అయితే ఇస్తుంది. మజిల్ రిలాక్సేషన్ కి చాలా బాగుంటది. ఆ తర్వాత మనకి ఇక్కడ మైక్రో ఫైలర్ మసాజ్ హెడ్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. దీన్ని మనం సింపుల్ గా అటాచ్ చేసి మన కాళ్ళ దగ్గర మనకి ఇక్కడ చీలుతూ ఉంటాయి కదా, ఆ చోట్ల ఏంటంటే మనకి పెయిన్ఫుల్ గా ఉండడం కానీ లేదంటే గరుగ్గా ఉండడం కానీ ఇలాంటి ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. సో దాని అయితే మీరు ఈజీగా దీన్ని యూజ్ చేసుకొని అయితే క్లీన్ చేసుకోవచ్చు. మసాజ్ కోసం కాకుండా ఫీట్ లో ఉన్న డెడ్ స్కిన్, డ్రై స్కిన్ మరియు ఆ పొట్టునంతా రిమూవ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఈ హెడ్ యూజ్ చేసేటప్పుడు ప్రొటెక్టివ్ మెష్ కవర్ అయితే పెట్టకూడదు. నార్మల్ గా అలాంటి డైరెక్ట్ గా పెట్టేసి యూజ్ చేయాలి. ఆ తర్వాతకి రోలర్ మసాజ్ హెడ్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది. ప్లస్ అక్కడ ఏదైతే రోలర్స్ కనిపిస్తున్నాయి అది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. లార్జ్ మజిల్ ఏరియాస్ మీద స్మూత్ రోలింగ్ మసాజ్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. లెగ్స్ మరియు బ్యాక్ మీద యూజ్ చేస్తే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది మనకి. ఆ నెక్స్ట్ మనకి డబుల్ వీల్ మసాజ్ హెడ్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వీల్స్ ఉన్నాయి కదా, సో దీన్ని యూజ్ చేస్తే మనకి డీప్ మసిల్ రిలాక్సేషన్ కోసం అయితే చాలా బాగుంటది. ఫ్లెక్సిబుల్ రోలింగ్ మసాజ్ ఇస్తుంది. ఆ నెక్స్ట్ యాంగిల్ రోలర్ మసాజ్ హెడ్ అనమాట. షియాస్తు స్టైల్ మసాజ్. ఇది యూజ్ చేసినప్పుడు ఏంటంటే వీల్స్ రొటేట్ అవుతూ మజిల్స్ ని నీట్ చేస్తాయి కాబట్టి ప్రెషర్ మసాజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. ఆ నెక్స్ట్ ప్రొటెక్టివ్ మెష్ కవర్. దీని గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. మీరు ఏదైతే రోలర్స్ యూజ్ చేస్తారో రోలింగ్ హెడ్ మసాజెస్ వాటిని యూజ్ చేసేటప్పుడు మీరైతే దీన్ని యూజ్ చేయకండి. మెష్ ని ఏదైతే మనకు ఫ్లాట్గా ఉంటాయో
ఫ్లాట్కి కానీ లైక్ ఈ బాల్ మసాజ్ హెడ్ కానీ టైచి మసాజ్ హెడ్ కానీ వీటికైతే యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మిగిలిన వాటికైతే రిమూవ్ చేసి అయితే యూజ్ చేసుకోండి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు నచ్చిన మసాజ్ హెడ్స్ని యూజ్ చేసుకొని మీరు బాడీ మొత్తం అయితే మసాజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా నాకు ఈ 8 హెడ్స్లో నచ్చింది అయితే మాత్రం ఫ్లాట్ మసాజ్ హెడ్ అనమాట. ఇదే దీన్ని యూజ్ చేసుకొని మీరు ఓవరాల్గా బాడీలో ఎక్కడైనా మీకు పెయిన్ ఉన్నా కానీ దీన్ని యూజ్ చేసుకుని అయితే మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. మిగిలినవి నాకు అంత అనిపించలేదు. తర్వాతకి మైక్రో ఫైలర్ మసాజ్ హెడ్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. తర్వాతకి రోలర్ మసాజ్ హెడ్, ఇది కూడా నాకు చాలా బాగా యూజ్ అయింది. సో ఈ 3 హెడ్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మిగిలినవి నాకు అంత అనిపించలేదు, వేరే వాళ్ళకి నచ్చచ్చు. సో ట్రై చేయండి. అండ్ దీనికి ఒక కాషన్ అయితే ఉంది. అదేంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే యూజ్ చేయకండి. అండ్ చిన్నపిల్లకైతే అసలు ఇవ్వకండి. సో వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా, సో అక్కడైతే మనకు ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ కొంతమందికి స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యి ఉండడం కానీ డిసీజెస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళైతే అసలు యూజ్ చేయకండి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే మనం తింటాం కదా, తినిన తర్వాత లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా డిన్నర్ కానీ ఏదైనా తిన్నప్పుడు 1 అవర్ తర్వాత యూజ్ చేయండి, బెస్ట్ ఫీల్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అలానే మనకు వాటర్లో కానీ అలాంటి వాటర్ అయితే యూజ్ చేయొద్దని చెప్తున్నారు. మాయిశ్చరైజ్డ్ బాడీ ఉంటుంది కదా, వాటి మీద అయితే టచ్ చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మోటార్ కాబట్టి మనకు వాటర్ పోతే ఖచ్చితంగా చెడిపోయే అవకాశం ఉంటుంది. సో యూజ్ చేయకండి. ఇంకా మనం మోడ్స్ అండ్ స్పీడ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నట్లయితే సింపుల్ గా మనం దీన్ని ఆన్ చేసినప్పుడు ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేయగానే ఇక్కడ మనకి స్టార్ట్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి P1 అని చెప్పి కనిపిస్తుంది. అంటే ఇక్కడ M బటన్ మీద మీరు క్లిక్ చేస్తుంటే P2, P3, P4, P5 అండ్ P1, అంటే P1 నుంచి మనకు P5 వరకు అయితే ఈ మసాజ్ మోడ్స్ అయితే చూడడం కనిపిస్తున్నాయి. సో డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇలా రొటేట్ అవుతుంది అనమాట. రొటేట్ అవుతుంది ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే వైబ్రేషన్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్పీడ్ సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు L4లో ఉంది, ఇది ఇప్పుడు L1లో పెడదాం. సో ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే L1 నుంచి L6 వరకు అయితే ఉంటుంది ఆప్షన్స్. సో L1 అంటే స్పీడ్ 1, మన స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీ పెయిన్ బట్టి మీరు స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15 మినిట్స్ కంటే ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. 15 మినిట్స్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తే పెయిన్ అనేది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మీరు 15 మినిట్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకండి. వన్స్ మీకు మసాజ్ అయిపోయినప్పుడు సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోద్ది. పవర్ ఆఫ్ బటన్ చేస్తారంటే ఆఫ్ అయిపోద్ది. ఈ విధంగా మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలానే ఇందులో మనకి ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. సో ఆటోమేటిక్గా 15 మినిట్స్ తర్వాత అయితే స్టాప్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ గా మనకి బాక్స్ లో యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. దాన్ని చూసుకొని మీరు ఎలా యూజ్ చేయాలి, దేన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ ఇది మనకి 1 year వారంటీతో వస్తుంది. సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళు ఒక నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. ఓవరాల్ గా నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ లో నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాంటి ట్యాగ్ కూడా చేసి కొంచెం మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో కలుద్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.